టుడే మన ఛానల్లో ఇది ఫస్ట్ వీడియో కూడా మన ఎక్స్ఎమ్మెల్యే మస్తాన్ వలి గారితో చేస్తున్నాం. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. వెరీ గుడ్. నేను అడిగిన వెంటనే నాకు కాదు అనకుండా ఫస్ట్ వీడియోకి, అంటే చాలా మంది ఫస్ట్ వీడియో అంటే రారు, ఎందుకంటే వీళ్ళకి సబ్స్క్రైబర్స్ ఉండరు, ఇంకా వీళ్ళ ఛానల్ ఏం స్టార్ట్ అవ్వలేదు కదా అని. అట్లాంటిది ఏమనుకోకుండా సార్ నా కోసం నో అని చెప్పకుండా వీడియో చేయడానికి ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నీలాంటి యువకులు ముందుకు రావాలి. మరి ముఖ్యంగా ఏంటంటే విషయం, నీకు దీని మీద పూర్తి అవగాహన ఉంది. టూరిజం మీద కానివ్వండి, రెస్టారెంట్ల మీద కానివ్వండి, ఫుడ్ మీద కానీ పూర్తి అవగాహన కలిగినటువంటి వ్యక్తి. ఒక వినూతనమైనటువంటి ఆలోచన చేసావు, నిజంగా అది అభినందనీయం. ఆల్ ది బెస్ట్ సార్. ఇవాళ మనం వచ్చిన హోటల్ వచ్చేసి ది జమీందార్ దాబా. ఏసీ అనేది స్పెషల్గా చెప్తున్నా అంటే సార్, ఇది గుంటూరు చిల్లూరుపేట హైవే మీద ఉంది. ఇక్కడ నుంచి కలకత్తా హైవే ఇదంతా కనెక్ట్ అయ్యింది సార్. ఇది మెయిన్ రోడ్ సార్. ఇది ది అంబియన్స్, ది బెస్ట్ అంబియన్స్ సార్. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. నేను చాలా సార్లు వచ్చాను. ఇది ఈ హోటల్ గురించి చాలా గొప్పగా విన్నాను. చాలా రుచికరమైనటువంటి చాలా బాగుంది సార్ ఇక్కడ, ఎందుకంటే ఫ్యామిలీ వస్తాం. బెస్ట్ రెస్టారెంట్ ని సెలెక్ట్ చేసాం నిజంగా. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అట్లానే ఇది ఇక్కడ అంబియన్స్ కూడా కాదు సార్, ఫుడ్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉంది సార్. ఇక్కడ సూప్స్ ఉన్నాయి, స్టార్టర్స్ ఉన్నాయి, అంటే స్టార్టర్స్ లో కూడా వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది. వెరీ గుడ్. మళ్ళీ తర్వాత రైస్ ఐటమ్స్ కానీ, చాలా పెద్ద ప్లేస్ ఉంది. చాలా పార్కింగ్ ఫ్యామిలీ టైప్ గా రావాలన్నా ఇబ్బంది. చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఇప్పుడు రెస్టారెంట్లకు వస్తున్నారు చాలా మంది, కానీ పార్కింగ్ దొరకట్లు ఇబ్బంది పడుతున్నారు. దీనికి పార్కింగ్ కూడా ఇబ్బంది ఏం లేదు సార్. ఫ్యామిలీ వచ్చి ఉండడానికి చాలా బాగుంటుంది. దీని దగ్గరలో ఇప్పుడు మన ఎగ్జాంపుల్ శ్రీశైలం వెళ్తారు సార్, హైవే మీద మాక్సిమం పీపుల్ ఇక్కడ ఆగుతారు, భోజనం చేసి నైట్ డిన్నర్ చేసుకొని ఇక్కడ పార్సిల్ కూడా తీసుకెళ్తారు సార్. మళ్ళీ ఎందుకంటే ఇక్కడ కేఫ్ కూడా ఉంది, జమీందార్ దాబాలో కేఫ్ కూడా ఉంది. ఈ కేఫ్ లో స్టార్టర్స్, చిన్న చిన్న ఐటమ్స్ అట్లాంటివి తీసుకొని ప్యాక్ కూడా చేసుకుని వెళ్తారు సార్ ఇక్కడ. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా మంచి రెస్టారెంట్. మంచి రెస్టారెంట్ సెలెక్ట్ చేశాను. థ్యాంక్ యూ సార్. ఏంటిది? వెజ్ సూప్. వెజ్ ఇటు పెట్టండి. ఏం దీని పేరు? నాన్ వెజ్. ఈ రెండింటిలో మిక్స్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎలా ఉంది సార్? మంచి టేస్ట్ ఉందా? బాగుంది సార్. ఇది బాగా నచ్చింది. మీరు ఇంకో నెక్స్ట్ టైం ఈసారి ఇప్పుడు నచ్చినప్పుడు ఇక్కడ వెజ్ కూడా ట్రై చేయాలి సార్. వెరీ టేస్టీగా ఉంది. ఇక్కడ నాన్ వెజ్ తో పాటు వెజ్ కూడా స్పెషల్ సార్. ఎందుకంటే అందరూ దాబాస్ అనగానే ఓన్లీ నాన్ వెజ్ అనుకుంటారు. నాన్ వెజ్ ఇక్కడ ఎంత బాగుంటుందో వెజ్ కూడా అంతే బాగుంటుంది. సూపర్, బాగుంది. వెరీ టేస్టీగా ఉంది సార్. అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సార్, మీరు ఎట్లా సార్? మాది చాలా ఒక పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి కుటుంబం మాది. మా అమ్మ నాన్న ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మాకు గుంటూరు నగరంలో చుట్టుకుంట ప్రాంతంలో. అంటే మీరు బేసికల్గా గుంటూరే సార్ ఫస్ట్ నుంచి? గుంటూరు. అయితే వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు మమ్మల్ని నలుగురు అన్నదమ్ములు, నలుగురు అక్క చెల్లెళ్ళు, ఒక పెద్ద కుటుంబం. జాయింట్ ఫ్యామిలీ సార్, పెద్ద జాయింట్. ఇప్పుడు కూడా మేము నలుగురు అన్నదమ్ములు ఒక చోటే ఉంటాం, కలిసి ఉంటారు. మా నలుగురు సిస్టర్స్ కూడా మా చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ దాకా రావడం కూడా ఆల్మైటీ గ్రేస్, బట్ అల్టిమేట్లీ వి గ్రేట్ థ్యాంక్ఫుల్ టు ది ఆల్మైటీ. ఏదో కష్టపడి వచ్చారు సార్ మీ పైకి. ఫ్యామిలీ నీలాగే నిన్ను అందుకోసం నేను చూడంగానే నీలాంటి యువకులు ముందుకు రావాలనేటటువంటి కోరిక ఉంటుంది. ఎందుకంటే మేము 3 పైసలు 5 పైసలు యార్డులో గుమ్మస్తాగా రంగులు పోయటం, కొర్రల మండిలో పనిచేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి అక్కడి నుంచి ఆ స్టేజ్ నుంచి గుమ్మస్తాగా యార్డులో ప్రతి సంవత్సరం మార్వాడీసు దీపావళి వచ్చిందంటే బట్టలు పెడుతుంటారు. అట్లా 7-8 సంవత్సరాలు బట్టలు పెట్టించుకొని చదువుకుంటూ ఇక్కడ దాకా వచ్చినటువంటి పరిస్థితి. అందుకోసం ఇలాంటి కష్టపడే వాళ్ళని చూస్తే ఇటువంటి వాళ్ళని మనం అండగా నిలబడాలనిపిస్తూ ఉంటుంది. ఆ కోణంలో భాగమే. వెరీ గ్రేట్ సార్. స్టార్టర్స్ వచ్చేసి వెరీ గుడ్. ఏం స్టార్టర్ ఇది? గుంటూరు ప్రాన్స్ చిల్లీ. ఓకే. భాస్కర్, ఇది మీ ఫేమస్ సార్? ఇక్కడ స్పెషల్ ఇది
మీ కాడ నేను ఇద్దరు ముగ్గురు ఆల్రెడీ రికమెండ్ చేయమని అడిగితే కూడా ఇదే చెప్పారు, భాస్కర్ చికెన్. మాత్రమే దొరుకుతుంది మీకు, దీనిపైన ఇవన్నీ వేసి పెడతారు. ఓకే, ఫేమస్ గా గార్నిష్ కూడా చాలా బాగుంది. చాలు సార్, కొంచెం 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 పట్టేసి ఇంకొక పీస్ చాలు చాలు చాలు. అది కూడా ఈ గార్నిష్ చూసారు సార్, ఈ అన్ని గార్నిష్ చోట్ల రాదనుకుంటే ఇది అన్ని చోట్ల రాదు సార్. మీకు అనేది అట్లా దొరకదు సార్. ఆ ఐటెంలో దొరకదు, వేరే ఐటెంలో దొరుకుతుంది. దాన్ని అక్కడ పెట్టి అక్కడ చాలు పెట్టి కొంచెం కొంచెం అన్నీ అక్కడ పెట్టేసుకున్నా చాలు. అన్న ఇది తీసుకున్నాం స్పెషల్గా. ఇది మీరు గార్నిష్ చూసారన్న, నేను మన గుంటూరులో చూడలే, ఎక్కడే చూస్తున్నాను. ఇది చాలా స్పెషల్ అన్న. ఎందుకంటే ఇది హోటల్ మేనేజ్మెంట్ చేసిన స్టూడెంట్స్ ఓన్లీ స్టార్ హోటల్స్ లోనే కార్వింగ్ గా నేర్పిస్తారు, అక్కడ వాళ్ళు మాత్రం చేస్తారు ఇట్లాంటిది. కానీ అసలు నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది, ఎందుకంటే మన గుంటూరులో కూడా తక్కువ అంటే బడ్జెట్, లో బడ్జెట్ ఫుడ్, ఎక్స్పెన్సివ్ ఫుడ్ ఉంది, కానీ లో బడ్జెట్ లో కూడా మీరు చూడన్నా జీడిపప్పు ఇచ్చారు ఎవ్రీ ఐటమ్ కి. ఇవ్వండి, ప్రతి దానికి జీడిపప్పు వచ్చింది. ఇంత ఎక్స్పెన్సివ్ ఫుడ్ కూడా, అంటే నేను రీసెర్చ్ చేసింది ఏంటంటే ఈ జమీందారీ దాబాలో ఫుడ్ చాలా క్వాలిటీ ఉంది, ఫుడ్ లో ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది అన్న. మనకి ఈ వీడియో స్పాన్సర్ చేసిన వాళ్ళన విన్నింగ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, ఫ్లాక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఇది వీళ్ళ దగ్గర జెండాలు, నేను విన్నానా, ఇది అన్ని పొలిటికల్ పార్టీస్ జెండాలు దొరుకుతాయి, బెలూన్స్ గాల్లో పెద్ద పెద్ద బెలూన్స్ పెడతారు కదా, ఆ బెలూన్స్, టీ షర్ట్స్. కూడా మా పార్టీ వాళ్ళు కూడా 2-3 సార్లు ఈ పేరు చెప్పారు, బాగా ఫేమస్ అండి, ఇది మనకి రీజనబుల్ ప్రైస్ కి ఇస్తారనేది. వెరీ రీజనబుల్ అండి. ఈ విన్నింగ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో వీళ్ళ ఫోన్ నెంబర్ వచ్చేసేసి 9666599551. మీకు ఏదైనా ఆర్డర్స్ కావాలనుకున్నా కానీ ఈ కంపెనీకి కాల్ చేస్తే ముందుగా ప్రీ ఆర్డర్ కూడా చేస్తారు. అట్లానే సబ్లిమేషన్ ఫ్లాగ్స్, రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఫ్లాగ్స్ అన్ని దొరుకుతాయి వీళ్ళ దగ్గర. వెరీ గుడ్. ఫ్రై చేసి ఓకేనా. నేను చికెన్ బాల్స్ చేశాను, చాలా టేస్టీగా. నేను ప్రాన్స్ వేసాను, చాలా బాగుంది. ప్రాన్స్ అంటే అన్ని చోట్ల ప్రాన్స్ నీట్ గా క్లీన్ చేస్తారో లేదో చిన్న సందేహం ఉండేది, బాగుంది. నాకు అదేమీ అనిపించలేదు, బాగుంది, చాలా బాగుంది సార్. అసలు మీరు ఎట్లా వచ్చారు సార్ రాజకీయాలకి? అసలు మీ ఎంట్రీ ఎట్లా ఉంది సార్ రాజకీయాలకి? నేను ఇంటర్మీడియట్లో కాలేజ్ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ఆ ఎన్నికల్లో నుంచే గెలవడం జరిగింది. గుంటూరులో ఉన్నటువంటి జిహెచ్ఆర్ అండ్ ఎంసీఎంఆర్ అంటే రెడ్డి కాలేజ్ అని అంటారు. ఆ కళాశాలలో ఇంటర్మీడియట్ చేరుతాను, మా ఇంటికి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆ కళాశాలలో చేరటం, అక్కడ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ఆ ఎన్నికల నేపథ్యంలో 2 సార్లు గెలిచినటువంటి పరిస్థితి. ఆ గెలిచిన తర్వాత అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఏ సమస్య వచ్చిన కాలేజీలో, అదే స్పోర్ట్స్కి సంబంధించినటువంటి దాన్ని కానివ్వండి, ల్యాబ్కి సంబంధించినటువంటి దానిలో కానివ్వండి, లేదా కాలేజీలో సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలకు ఇష్యూ వచ్చినా కూడా నా దగ్గర రావటం, నేను వెళ్ళి మాట్లాడటం, ఇవన్నీ కూడా నాకు ఇంటర్మీడియట్ రోజుల్లో చిన్న వయసులో. అప్పుడు మీ ఏజ్ ఎంత ఉంది సార్? అప్పుడు ఇంకా 10th అంటే 16-17 years. లీడర్షిప్ క్వాలిటీ అట్లా అలవాటు అయిపోయింది. మా దగ్గర మాకేంటంటే మా చుట్టుకుండు ప్రాంతంలో వామపక్ష భావజాలాలు కలిగినటువంటి వాళ్ళు చాలా మెండుగా ఉండేవాళ్ళు. ఆ పాటలు, ఆ సాహిత్యం, నేను ఒక లౌకికవాదంతో హిందూ హై స్కూల్లో చదువుకునేటప్పుడే అక్కడ హిందూ కళాశాలలో ఒక క్రిస్టియన్ ఎస్సీకి సంబంధించిన ప్రెసిడెంట్ పోటీ చేస్తే ఒక చర్చ జరిగింది. హిందూ కళాశాలలో క్రైస్తవుడు ఒక ఎస్సీ సంబంధించిన వ్యక్తి పోటీ చేస్తే గెలుస్తాడా అని. నాకు తెలియని వయసులోనే లాయుడ్ అని చెప్పి పోటీ చేస్తే అతనికి పాంప్లెట్లు పంచినటువంటి పరిస్థితి. పక్కన సపోర్ట్ గా నాకు అసలు తెలియదు, ఇతను గెలిపియాలా, ఈ లాయుడ్ అనే అతను పోటీ చేస్తున్నాడు కాబట్టి గెలిపియాలి అంతే అనేటటువంటి కాన్సెప్ట్. ఆ రోజు క్యాస్ట్ ఏమీ లేదు, ఆ రోజు ఫ్రెండ్షిప్ గానే. అతని యొక్క చదువు నేను చూసింది ఏంటంటే అతను మంచి మాట్లాడటం, నాయకత్వ లక్షణాలు, నేను గెలిస్తే ఈ కాలేజీలో ఏం పని చేస్తాను, ఈ కాలేజీ హిందూ కళాశాల అనేది సెంచరీ దాటిపోయింది ఇప్పుడు. అవును సార్, ఇప్పుడు దేశంలో ఉన్న చాలా పెద్ద పెద్దోళ్ళు చదివినటువంటి కాలేజీ. ఆ కళాశాలలో ఒక్కసారి ఆ లాయుడు క్రైస్తవులకు సంబంధించిన గెలిచాడు.
ఆ టైంలో అతను నాకు తెలిసిన వయసులో కూడా పాంప్లెట్ మంచడం, దాని తర్వాత రెడ్డి కాలేజ్ రావటం, రెడ్డి కాలేజ్ ఎన్నికల్లో పోటీ చేయడం, గెలవటం, ఈ విధంగా ఒక బౌండ్ ఏర్పడిపోయింది స్టూడెంట్స్ తో ఎన్నికలు. దాంతో ఆ తర్వాత ఎన్ఎస్యు అనేటటువంటిది, ఆ ఎన్ఎస్యు నాయకులతో కలిసి తిరగటం. అసలు ఎన్ఎస్యు ఎట్లా ఎంట్రీ సార్ మీరు అసలు? మాకు రామచంద్రరాజు గారు, టి వెంకట్రావు అని చెప్పి ఇద్దరు ఎన్ఎస్యు లీడర్లు, వాళ్ళు పనిచేస్తా ఉంటే వాళ్ళ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటా ఆ ఉద్యమాల్లో చిన్నగా వెళ్ళటం, చిన్నగా నేను కాలేజీ ప్రెసిడెంట్ అయి ఉండటం, మాట్లాడటం, పోలీసు వాళ్ళు కాలేజీలో ఆ రోజుల్లో పోలీసు వాళ్ళతో ఏదైనా ఇష్యూస్ డిస్టర్బెన్స్ ఉంటే వెళ్ళి మాట్లాడటం. ఇటువంటి నేపథ్యంలో ఆ రోజుల్లో పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే భయపడేవాడు. మేము ధైర్యంగా వెళ్ళటం, పోలీసు వాళ్ళు ఏదైనా సమస్య వాళ్ళ వల్ల పబ్లిక్ కానీ ఇంకా వాళ్ళ విద్యార్థులు కానీ సమస్య ఉంటే దాన్ని తీసుకొని వెళ్ళి మాట్లాడినటువంటి అనుభవం అనమాట. అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది. అక్కడి నుంచి నేను ఎన్ఎస్యూలో చేరటం, ఎన్ఎస్యూ ద్వారాగా ఢిల్లీ వెళ్ళటం, రావటం, ట్రైనింగ్ క్యాంప్కి వెళ్ళటం, మహాత్మా గాంధీ గారి ఆశ్రమంలో సేవాగ్రహం ఉంది, అక్కడ 15 రోజులు ట్రైనింగ్ పొందటం. అట్లానే మహాత్మా గాంధీ గారి దండి మార్చ్ లో మీరు కూడా పాల్గొన్నారు. దండి గాంధీ మహాత్ముని సబర్మతి ఆశ్రమం నుంచి దండి అనే ప్రాంతానికి దేశవ్యాప్తంగా 57 మందిని సెలెక్ట్ చేస్తే దాంట్లో నేను ఒకటి. కేవలం 57 మంది సెలెక్ట్ చేశారు దేశవ్యాప్తంగా. దాంట్లో నేను ఒక్కడు అవటం వల్ల దాదాపు 527 కిలోమీటర్లు ప్రతిరోజు 10-12 కిలోమీటర్లు నడవటం, ఒక గ్రామంలో నిలబడటం. ఏదైతే మహాత్మా గాంధీ గారు ప్రయాణం చేశారో అదే రూట్ లో, అంటే సారీ మహాత్మా గాంధీ ఏ రూట్ లో మీరు కూడా ఆ రూట్ లోనే ఎక్కడైతే ఆయన రాత్రి స్టే చేశాడో అక్కడే ఉంటాం. అది ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది. దాని తర్వాత రాజకీయంగా అనేకమైనటువంటి ఒడిదుడుకులతో పోరాటం, పరిస్థితులకు అనుగుణంగా పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాటాలకు అనుగుణంగా పనిచేస్తా ఉన్నటువంటి నేపథ్యంలో మేము ఆ వైపు నుంచి రాజకీయాల్లో ఎంటర్ అయ్యారు. ఏంటన్నా దీని పేరు? ఏం పేరు? ఏంటిది? గోల్డెన్ క్రిస్పీ బేబికా. గోల్డెన్ క్రిస్పీ బేబికా. ఈ స్టార్టర్స్ ఎవరు చేశారు? బాగా చేశారు కార్వింగ్. ఏం పేరు షెఫ్ పేరు? షరీఫ్. బాగా చేశారు షరీఫ్. అతను సర్వ్ చేయండి. ఉన్నాడు ఇక్కడ. వెరీ గుడ్. ఒకసారి వెళ్ళేటప్పుడు బిలు. ఇప్పుడు రీసెంట్ గా మీకు దగ్గర ఐటమ్స్ మారుతూ ఉంటే అసలు స్టార్టర్స్ అన్ని టేస్ట్ అన్న బాగుంది. సూపర్. అంటే నేను క్రిస్పీ వేపు ఎట్లా ఇచ్చానంటే కొంచెం డ్రైవ్, ఇంకా డ్రైవ్ చేశాను. ఇది కరెక్ట్ గా మాకు ఎంత అయితే క్వాంటిటీ కావాలో, ఎట్లా అయితే చిన్నపిల్లలు కూడా బాగా ముందు చిన్నపిల్లలు ఎక్స్పెక్ట్ చేస్తారు బాగా చేశాడు. ఇది కార్వింగ్ కూడా నాకు మంచి ఎక్స్పెక్ట్ చేసాను, బాగా ఎక్స్పెక్ట్ చేశాను. ముందు ఏంటంటే అట్రాక్టివ్ ఉండి చూస్తానికి, చిన్నపిల్లలకు కూడా చాలా బాగుంటుంది చూస్తానికి. సార్ మీరు ఎన్ఎస్యూ రాజకీయాల నుంచి కాంగ్రెస్ పార్టీ మెయిన్ రాజకీయాలకు ఎట్లా ఎంటర్ అయ్యారు సార్? ఇప్పుడు ఎన్ఎస్యూ అనేటటువంటిది ఓనమాలు దిద్దుకున్నాం రాజకీయాల్లో. ఆ రోజు ఎన్ఎస్యూలో ఉండటం వల్ల, ఆ రోజు గాంధీ ఆశ్రమంలో ట్రైనింగ్ శిక్షణ పొందటం వల్ల, ఆ రోజు అనేక రకాలైనటువంటి శిక్షణా తరగతులు జరిగాయి. దాంట్లో ఉండటం వల్ల ఈ దేశానికి కాంగ్రెస్ సిద్ధాంతాలు చాలా అవసరం అనేటటువంటిది బలంగా నమ్మే. ఎందుకంటే పూజ్య బాపూజీ ఆలోచన విధానం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆలోచన విధానం, దాంతోపాటుగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదటి ప్రధానమంత్రిగా పంచవర్ష ప్రణాళికల ద్వారాగా ప్రతి 5 సంవత్సరాలకి ఈ దేశానికి కావాల్సినటువంటి రైతాంగానికి కానివ్వండి, ఉద్యోగ అవకాశాలు కానీ, పరిశ్రమలు కానివ్వండి, నీటిపారుదల కానివ్వండి, అనేక రంగాలకి ఆయా ప్రాంతాల్లో అనేక రకాలైనటువంటి ఆలోచన చేయబట్టి ఎప్పటికప్పుడు డెవలప్మెంట్ మన దేశానికి సరిపోయింది. ఆ రోజు మీరు ఒకసారి చూస్తే జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయ్యేటప్పటికి దేశ జనాభా 36 కోట్ల మంది. కానీ ఆ రోజు మనకు కావాల్సినటువంటి ఆహారం పండించుకోలేనటువంటి పరిస్థితుల్లో బర్మా లాంటి చిన్న దేశం నుంచి మనం ఫుడ్ సప్లై మన దిగుమతి కొనుక్కునేవాళ్ళం. మనకి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి కొన్ని నూతన రకాలైనటువంటి ఇబ్బందుల వల్ల, ఆరోగ్య ఇబ్బందుల వల్ల 5 లక్షల మంది మరణించినటువంటి పరిస్థితి. కరోనా కన్నా ఆ టైంలో ప్లేగు,
కలరా, మలేరియా, ఇటువంటి రోగాలు, మసూచి లాంటి రోగాలతో 5 లక్షల మంది ఇది చరిత్ర, నేను చెప్పింది కాదు. కానీ ఇవాళ భారతదేశం 130 కోట్ల మంది అయ్యారు. వ్యవసాయ రంగంలో వరిలో పండించడంలో ఉన్నాము, పంచదారలో ఎక్స్పోర్ట్లో మనం ఉన్నాము. అనేక రకాలైనటువంటి పంటలు ఇవాళ ఈ దేశాలకు పండించేటటువంటి పరిస్థితి. మిర్చి కానీ, పసుపు కానీ, పత్తి కానీ, పొగాకు కానీ ఇవాళ గుంటూరు నుంచి పోతున్నాయి అంటే ఆ రోజు నాగార్జున సాగర్ ప్రాజెక్టు, కృష్ణా ప్రాజెక్టు, గోదావరి ప్రాజెక్టులు ఇటువంటి అన్ని ఉండబట్టి ఇవాళ ఉన్నాయి. మనం అది చరిత్ర. కానీ ఇవాళ ఏమైపోయిందంటే పోలవరం ప్రాజెక్టు ఇవాళ చట్టంలో ఉంది, కానీ దాన్ని పూర్తి చేసే వాళ్ళు ఎవరు లేరు. ఎవడు కూడా అసెంబ్లీలోనో లేదా ఎన్నికలు వచ్చినప్పుడు ఆ బడ్జెట్ సరిపడలేదని, ఎన్నికలు వచ్చినప్పుడు మంచిది, నేను వస్తే నేను మొనగాడిని కాదు, నేను తిప్పనని అంటాడు. ఇప్పుడు 14 నుంచి 19 దాకా ఒక పార్టీ అధికారంలోకి ఉంది. ఏమన్నారు ఆ రోజు ఉన్నటువంటి జనవనరుల శాఖ మంత్రి, డిసెంబర్లో మా ముఖ్యమంత్రి చేస్తానన్నారు. తర్వాత 19 నుంచి 24 వరకు దానికి సంబంధించినటువంటి జనవనరుల శాఖ మంత్రి అయ్యప్ప స్వామి మాలేసుకొని అసెంబ్లీ సాక్షిగా మంచిత రేపు వచ్చే నెలలో మా ముఖ్యమంత్రి ఓపెన్ చేస్తా ఉన్నారు. 10 సంవత్సరాలు పోయింది, ఇవాళ 15వ సంవత్సరంలోకి వచ్చాము. ఇప్పుడు కూడా పోలవరం పూర్తి అవ్వట్లేదు. మేమేం పెట్టాం, ఈ పోలవరం ప్రాజెక్టు ఆంధ్ర రాష్ట్రానికే అపర సంజీవని. దానివల్ల విజయవాడ నుంచి శ్రీకాకుళం వరకు కూడా ప్రతి మనిషికి కావాల్సిన మంచినీరు, వ్యవసాయ రంగానికి కావాల్సినటువంటి వ్యవసాయానికి సంబంధించిన ఇరిగేషన్ నీరు వస్తుంది. ఇది దాంతో ఎప్పుడైనా పెద్ద పెద్ద వర్షాలు వచ్చినప్పుడు బ్యాక్ వాటర్ గా రాయలసీమకి తీసుకెళ్లేటటువంటి ప్రాజెక్టు. దాని రాష్ట్రం మొత్తం 3 వైపుల నుంచి బాగుండేది. దాన్ని పూర్తి చేయలేనటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నారు అంటే ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయరు. వాళ్ళకి ఎందుకో మరి ఈ రాష్ట్ర ప్రజలు ఈ కులం పేరు మీదనో లేదా డబ్బుల పేరు మీదనో లేకపోతే యువత కూడా ఆలోచన చేసి ఎవడు ఈ రాష్ట్రాన్ని సమర్థవంతంగా పాలించగలడు, ఎవడు ఈ రాష్ట్రాల భవిష్యత్ తరాల్లో ఈ యువతకి, ఈ ప్రజలకి అండగా నిలబడగలుగుతాడు, ఒక మంచి రాష్ట్రాన్ని ఇవ్వగలుగుతారని ఆలోచన చేయట్లే వీళ్ళు. ఆ నాయకత్వం ఎంతసేపటికి మన కులపోడా లేదా ఓటుకి ఇంత డబ్బులు ఇస్తున్నాడా లేదు, ఇదే తప్ప ఇది ఎక్కువైపోయింది సార్. ఇప్పుడు ఓటుకి డబ్బులు ఇచ్చేది ఎక్కువైపోయింది సార్. అసలు యువత ఇవాళ రాజకీయాల్లో రావాలంటే ఎవడైతే ఎలక్షన్లు పోటీ చేయాలంటే 20 కోట్లు 30 కోట్లు ఉంటేనే తప్ప వాడు సమర్థవంతంగా ప్రజల కోసం అసెంబ్లీలో తన నియోజకవర్గానికి 2.5 లక్షల మంది ప్రజలకు ప్రతినిధిని, తన గొంతును వినిపించాలి, ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాననే వాళ్ళు లేడు. ఎవడు చూసినా ఆ నాయకుడు కనుసన్నలో బతికేటటువంటి పరిస్థితి తప్ప అడిగేవాళ్ళు లేడు. ఏ విధంగా బాగుపడింది ఒకసారి ఆలోచన చేయండి. యువత మీరు మేల్కోవాలి, రాష్ట్ర ప్రజలు మీరు చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉంది. మీరు చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చారని చెప్పారు. ఈ చిన్న కుటుంబం నుంచి ఢిల్లీ రాజకీయాల్లో కూడా మీరు వెళ్ళి ఆంధ్రప్రదేశ్ నుంచి గాంధీ ఫ్యామిలీకి, దట్ మీన్స్ రాహుల్ గాంధీ గారు కావచ్చు, సోనియా గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారు, ఇట్లా ఆ గాంధీ ఫ్యామిలీకి చాలా అటాచ్మెంట్ ఉన్న మనుషుల్లో ఈ టాప్లో మీరుంటారు ఎప్పుడు. అది ఎట్లా మొదలైంది సార్, అసలు మీకు ఎట్లా వచ్చింది అదంతా? నేను జిల్లా ఎన్ఎస్యు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను ప్రోగ్రామ్స్ వైజ్గా నేను ఢిల్లీ వెళ్ళటం మొదలైనటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి అప్పుడు నేను ఎన్ఎస్యు అధ్యక్షుడిగా అయినప్పుడు ప్రధానమంత్రిగా పివి నరసింహరావు గారు ఉంటే మొట్టమొదటి రోజుగా 3 రోజుల ట్రైనింగ్ క్యాంప్ ఉంటే మొట్టమొదటిసారి ఢిల్లీకి వెళ్ళడం జరిగింది 95లో. అప్పుడు ఢిల్లీ వెళ్ళటం మొదలు పెట్టుకుని ఇవాళ 2024 దాకా కూడా ప్రతి 2 నెలలకు 3 నెలలకు పార్టీ పరంగా వెళ్ళటం, లేదా పార్టీ ఇచ్చినటువంటి బాధ్యతల ప్రకారం దేశంలో ఏ రాష్ట్రం కూడా మిగలలేదు పార్టీ పరంగా పనిచేయటం. ప్రతి రాష్ట్రం తిరిగేశారు. ప్రతి రాష్ట్రం, అది ఎన్ఎస్ఏ, యూత్ కాంగ్రెస్. నేను ఈ దీంట్లో ఒక్క విషయం చెప్పాలి సార్. అసలు మన ఇద్దరు మొదటి పరిచయం, నేను రాజస్థాన్ లో మీ బ్యానర్ రిలీజ్ మీకు ఫోన్ చేశా. సార్ నా పేరు మేఘనాథ్ సార్, నేను ఇట్లా రాజస్థాన్ మీ బ్యానర్ రిలీజ్ అని. నాకు బాగా ఎప్పటికీ మెమొరబుల్ గుర్తుండిపోయే మూమెంట్ సార్ అది. అదే ఇప్పుడు నాకు ఎందుకు వెళ్ళవలసి వచ్చిందంటే నాలో ఉన్నటువంటి మొదటి నుంచి కూడా కష్టపడి పనిచేస్తూ చదువుకుంటూ విద్యార్థి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిని నేను. కష్టపడి పనిచేస్తూ పార్టీకి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా పనిచేస్తూ ఉంటే ఈ రాష్ట్రాన్ని ఒక వ్యాపారపరంగా నడిపినటువంటి రాయపాటి సాంబశివరావు, రాయపాటి శ్రీనివాస్ గారు 2004లో 3 నెలల క్రిందట ఎన్నికలకు 3 నెలల ముందుగా నా టికెట్ కన్ఫామ్ అయ్యి నువ్వు ఎన్నికల్లో పనిచేసుకోమని తర్వాత బీఫారం తీసుకొని నేను బయలుదేరి వస్తూ ఉంటే నా టికెట్
మా ప్రమేయం లేకుండా, మా యొక్క రికమెండేషన్ లేకుండా ఒక కార్యకర్త టికెట్ తెచ్చుకోవటమా అనేటటువంటి ఒకసారి రాయపాటి సంవత్సరం రాయపాటి శ్రీనివాస్ ఒక పథకం ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులను అడ్డం పెట్టుకొని వాళ్ళ చేత నా మీద కంప్లైంట్ చేయించేటటువంటి ఒక నాటకం ఆడిచ్చి బీఫారం తీసుకున్నటువంటి వ్యక్తిని నా టికెట్ లేకుండా చేయడం జరిగింది. ఆ రోజు మీ కష్టాన్నంతా వృధా చేశారు. అన్ని అప్పుడు 2003 వరకు కూడా నేను పడిన కష్టం అంతా ఎంత కాదు. దేశవ్యాప్తంగా పార్టీ కోసం గుంటూరు నగరంలో, జిల్లాలో, రాష్ట్రంలో ప్రతి కార్యక్రమం, అది మెంబర్షిప్, ఉద్యమాల, కరెంట్ ఉద్యమాల, కేసులు పెట్టించుకోవటమా లేదా లాఠీ చార్జీలు తింటమా పెట్టించుకుంటే 2004లో బీఫారం తీసుకొని నేను తిరిగి గుంటూరు వస్తున్నటువంటి క్రమంలో డి శ్రీనివాస్ గారు పిలిచి, మస్తాన్ వలి, మీ రాయపాటి సాంబశివరావు గారు బెదిరిస్తున్నాడయ్యా, నిన్ను గుంటూరు 2 టౌన్లో నుంచి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్న వెంకట్రావు 2 టికెట్లు వద్దు, మీరు మీ ఫ్రెండ్స్ అని చెప్పి 2 టికెట్లు వద్దు అనేటటువంటిది, లేకపోతే నేను రిజైన్ చేస్తానని చెప్పి హైదరాబాద్కి వచ్చి డ్రామా ఆడుతున్నాడు అని చెప్పి నాకు ఫోన్ చేసి చెప్తే నేను చెప్పాను, సార్ పార్టీ నిర్ణయం శిరోధార్యం, టికెట్ అతనికి దగ్గర నేనుండి పనిచేశాను, అతనికి నేనేంటో తెలుసు, ఏ రోజు కూడా పార్టీకి నిబద్ధత కలిగినటువంటి కార్యకర్త పనిచేస్తుంటే నన్నే వద్దన్నాడు అంటే ఇక చరిత్ర క్షమించదు, వాళ్ళు చరిత్రహీనులుగా మిగిలిపోతారు, ఇది రాసుకోండి సార్ అని చెప్పిన తర్వాత నాకు మద్దతుగా డబ్బులు లేవు అనేటటువంటి ఒక నెపం, లేదా నా మీద ఏదో చోటి చాడీలు చెప్పించడం కోసం 2 మంది మైనారిటీ నాయకులను పెట్టించి నాటకం ఆడుతున్నటువంటి క్రమంలో లింగంశెట్టి ఈశ్వరరావు గారు ఈ రోజు కూడా ఉన్నాడు, జిల్లా అధ్యక్షుడు. ఆయన మా అన్నయ్య కేఎంఆర్కి యార్డ్లో పనిచేసి వెంకట శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళంతా కూడా కారు వేసుకొని వెళ్ళి రాయపాటి సాంబశివరావు దగ్గర డబ్బులు తీసుకెళ్లి పెట్టినప్పుడు కూడా నా టికెట్ లేకపోవటం వల్ల ఆ రోజు అప్పటి నుంచి ఇంకా కసి మొదలయ్యి నాకు ఇంకా వీళ్ళు ఎట్లయితే నన్ను ఇబ్బంది పెట్టారో, ఒక కార్యకర్తకి కడుపు మంట, కడుపు కోత ఏ విధంగా ఉంటుందో ఈ నాయకులకి, నా పట్లే కాదు ఏ కార్యకర్త పట్ల కూడా ఇటువంటి ప్రవర్తిస్తే ఇదే విధంగా ఉంటుందన్న దానికి నేను ఢిల్లీలో పనిచేసి మళ్ళా 2009లో ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నప్పటికి కూడా నేను మళ్ళా టికెట్ తీసుకొచ్చుకున్నాను, మళ్ళా గెలిచాను. నేనేంటో ఇటువంటి కుహానా రాజకీయ నాయకులు ఎవడైతే నన్ను టికెట్ రాకుండా చేశాడో, నన్ను నానా రకాలుగా ఇబ్బంది పెట్టాలనేటటువంటి కొంతమందిని వాళ్ళ రిమోట్ కంట్రోల్తో నడపాలనుకున్న వాళ్ళని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం యొక్క సహాయ సహకారాలతో ఈరోజు మీ ముందు ఉండి మాట్లాడగలుగుతాను. ఇది కార్యకర్త విజయం. కార్యకర్తకి కడుపు మండితే, కార్యకర్తకి గుండె కోత కోస్తే తిరగబడినప్పుడు కార్యకర్త సాధించేటటువంటి విజయం అంటే నేను పడినటువంటిది ఒక ఉదాహరణగా గెలుపు, కార్యకర్త గారి గెలుపు 100%. ఈ రోజు కూడా మిగతా పార్టీలకు వెళ్ళి ఉండొచ్చు, వాళ్ళంతా చాలా మంది నేను తయారు చేసినటువంటి వ్యక్తులు, వాళ్ళు 0 నుంచి నన్నట్టు నేర్పిన కూడా నేర్పిల. నేను కష్టపడి పనిచేసుకుని వస్తే రాయపాటి సాంబశివరావు గారు, రాయపాటి శ్రీనివాస్ గారు నా గొంతు కోసినటువంటి పరిస్థితి. ఆయనకు అండగా కొంతమంది రాజకీయ పార్టీలు అండగా ఉన్నప్పటికీ, రాజకీయ నాయకులు అండగా ఉన్నప్పటికి కూడా నేను మళ్ళా తిరిగి లేచి నిలబడ్డాను. ఈ రోజు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అంటే మస్తాన్ వలి అంటే కాంగ్రెస్ అనేటటువంటి ఉన్నటువంటి పరిస్థితి. నేను ఈ రోజు కూడా కొంతమంది పారిపోయారు వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ స్వార్థం కోసం, ఈ నాయకులు పోయినట్టుగానే. ఆ రోజు ఈ కాంగ్రెస్ పార్టీలో పూర్తి వాళ్ళు చేసినటువంటి ఎంజాయ్మెంట్ అంతా ఇంతే కాదు, వాళ్ళంతా ఈ రోజు కూడా అధికారం వైపు పారిపోయినప్పుడు కూడా ఒక ప్రజల కోసం, కార్యకర్త కోసం, ప్రజల గొంతుగా ఉండాలనేటటువంటి ఆలోచనతో ఇవాళ రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని, ప్రియాంక గాంధీ గారి నాయకత్వాన్ని, మల్లికార్జున ఖార్గే గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ గొంతుని వినిపిస్తా ఉన్నారు. మీ టికెట్ క్యాన్సిల్ అయినా కానీ ఢిల్లీ వెళ్ళి టికెట్ తెచ్చున్నారు రెండోసారి 2010. ఢిల్లీకి వెళ్ళి కాదు, ఇక్కడే వచ్చాను. మళ్ళా ఢిల్లీలో పనిచేసి మళ్ళా ఇక్కడికి వచ్చాను నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా. ఇక్కడే పనిచేశారు. ప్రజల గుండెల్లో ప్రజల్ని బూత్ స్థాయిలో మళ్ళా బూత్కి 5 చొప్పున ఐడెంటిఫై చేస్తే ఆస్కార్ ఫెర్నాండెస్ గారు, రాజశేఖర రెడ్డి గారు, డి శ్రీనివాస్ గారు నేను ఇచ్చినటువంటి బూత్ కమిటీని ఫోన్ల ద్వారాగా వెరిఫై చేశారు. గ్రౌండ్ లో అసలు మస్తానులు పనిచేసాడా లేదా అని 10 బూతులు ర్యాండమ్ గా తీసుకొని చేస్తే 10కి 10 బూత్ లెవెల్లో వీళ్ళు ఉన్నారు, ఐడెంటిఫై చేశాడు అని చెప్పి నమ్మిన మీదటే మరలా 2009లో ఇటువంటి వ్యక్తికి ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకొని టికెట్ రావడం జరిగింది. అది సార్ 2009 నుంచి
14 దాకా మీరు ఎట్లాంటి కార్యక్రమాలు చేశారు మీ కాన్స్టిట్యున్సీలో? మీరు గుంటూరు 1 కదా సార్? గుంటూరు 1, అప్పుడు గుంటూరు తూర్పు, ఇప్పుడు గుంటూరు తూర్పు, అప్పుడు గుంటూరు 1. ఆ రోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను బ్రదర్, గొప్పలు చూడటం కాదు, నాకు ఒక ఆత్మతృప్తి ఉంది. నాలాంటి ఒక కార్యకర్తకి, ఒక పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తికి గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. దాంతో నేను ఈ నియోజకవర్గానికి మరలా మురికివాడల గుంటూరు, గుంతల గుంటూరు నుంచి మార్పు తీసుకురావాలి, ఈ మార్పు ఇక్కడి నుంచే మొదలు పెట్టాలని పార్టీలో నేను గుంటూరు గల్లీ నుంచి ఢిల్లీ దాకా పనిచేసి దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో పనిచేసిన అనుభవంతో గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని ఒక ప్రత్యేకంగా తీసుకెళ్లాలని చెప్పి నేను 5 సంవత్సరాల కాల పరిమితి నాకు దొరికింది. అనేక రకాల ఇబ్బందులు ఈ రాష్ట్రంలో జరిగినాయి. నేను అయిన 4 నెలలకి రాజశేఖర రెడ్డి గారు మరణించటం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలవటం, మళ్ళీ అనేక వరదలు రావటం, దాని తర్వాత రోసే గారు ముఖ్యమంత్రి, రోసే గారిని మళ్ళా మార్చడం, కిరణ్ కుమార్ రెడ్డి గారు రావటం, కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్ళటం, అంటే ఒక సున్నితమైన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కొంతమంది లీడర్లు బయటికి వెళ్ళటం, ఆ సిచ్యువేషన్ అంతా చాలా గందరగోళం అయిపోయింది. అటువంటి పరిస్థితిలో కూడా 260 కోట్ల రూపాయలు గుంటూరు తూర్పు నియోజకవర్గం తీసుకొచ్చానంటే సార్ 260 కోట్ల రూపాయలు. ఈ రోజు కూడా నేను ఛాలెంజ్ విసురుతున్నాను నీ ద్వారాగా, ఎందుకంటే నువ్వు కింద నుంచి పైకి వచ్చినవాడు, ఇప్పటికి కూడా కష్టపడే మనస్తత్వం ఉంది. నేను నీ ద్వారాగా ఈ గుంటూరు నగర ప్రజలకు కానీ మిగతా పార్టీలకు కానీ ఛాలెంజ్ చెప్తున్నాను. నేను 5 సంవత్సరాలు పనిచేసినటువంటి దానిలో ఆటోనగర్ డ్రింకింగ్ వాటర్ కానీ, నందివెలుగు రోడ్లో బ్రిడ్జి కానీ, రెడ్డిపాలెం రోడ్లో బ్రిడ్జి కానీ, నెహ్రూ నగరం రెడ్డిపాలెం బ్రిడ్జి కానీ, బ్రహ్మానందరెడ్డి స్టేడియానికి 8.5 కోట్లు తీసుకురావడం కానీ, ఒక మర్కజ్ మసీదుకి దేశంలో ఏ మసీదుకి 5 కోట్ల రూపాయలు తీసుకురాలి అది తీసుకురావటం కానివ్వండి, ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కానివ్వండి, ప్రైమరీ హెల్త్ హాస్పిటల్ పెట్టేయటం కానీ, స్కూళ్ళ నిర్మాణం కానివ్వండి, రోడ్ల నిర్మాణం కానీ, ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేయటం కానీ, ఇప్పుడున్న ఐమాక్స్ లైట్లు అన్ని కూడా అన్ని అప్పటిదాకా ఇన్నోవేటివ్ గా ఎక్కడా లేవు లైట్లు వేసే సిస్టమ్. అప్పుడు హైదరాబాద్ లో సిటీలో ఉండేది. అది నాకు అబుల్ కలాం ఆజాద్ గారి బుక్ రీడింగ్ తర్వాత అధికారం ఎప్పుడు కూడా డీసెంట్రలైజేషన్ జరగాలి అని చెప్పి, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ఒక వ్యాపార కూడా పెరగాలి అని చెప్పి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు కానీ, బ్రహ్మానంద రెడ్డి గారి విగ్రహాలు కానీ, జవహర్లాల్ నెహ్రూ గారి, రాజీవ్ గాంధీ విగ్రహాలు, వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహాలు, అంబేద్కర్ విగ్రహాలు, ప్రతి సెంటర్ లో ఐమాక్స్ ఒక విగ్రహం పెట్టించి దాంట్లో పెట్టడం వల్ల అది ఒక సెంటర్ అయిపోయింది. ఆ ఏరియాల చుట్టూ ఆ లైటింగ్ దెబ్బకి డెవలప్ అయిపోయారు, బాగా ఒక సెంటర్ అయిపోయింది. అట్లాంటి డెవలప్మెంట్ తీసుకొచ్చాను. అయినా కూడా 5 సంవత్సరాల్లో నేను చేసిన అభివృద్ధిలో ఈ 10 సంవత్సరాలు పూర్తయింది, 15వ సంవత్సరం అయింది. నేను ఛాలెంజ్ జరుగుతూ ఉన్నాను. ఈ రోజు కూడా లిస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర ఉంది. జనరల్ హాస్పిటల్లో కూడా పొదిలి ప్రసాద్ గారి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకురావడంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాను. నేను చూసాను శిలా పథకంలో కూడా మీ పేరు, నేను అధ్యక్షుడు వహించి దాని పోరాటం అంతా ఇంత కాదు. గవర్నర్ గారు దాంట్లో గుండె జబ్బులకు సంబంధించినటువంటి దానిలో క్యాథలిక్ ల్యాబ్ అని ఒకటి ఉంటది, క్యాథలిక్ దానిలో ఇవాళ అది తీసుకురావటం వల్ల రోజుకి 7-8 మంది గుండె బైపాస్ సర్జరీలు గుంటూరు హాస్పిటల్ జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ ధీటుగా ఉండేటటువంటి పరిస్థితి తీసుకొచ్చాం. ఏదైనా కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ప్రజలు మీరు గ్రహించాల. అరే వాడు వచ్చాడు, ఎల్లన్న వచ్చాడు, వాడు 20 కోట్లు పెడతాడంట, మల్లన్న వచ్చాడు 25 కోట్లు పెడతాడంట. ఈ 25, 20, 30 కోట్లు ఖర్చు పెట్టేవాడు మీకోసం పనిచేయడు. వాడి వ్యాపారం కోసం పనిచేసుకుంటాడు, వాడు దోచు కోసం పనిచేస్తాడు. ఖర్చు పెట్టారంటే మీ గొంతు, మీ ఒక ఎమ్మెల్యే 2.5 లక్షల మంది యొక్క ధ్వని, ఆ గొంతు అసెంబ్లీలో వినిపించాలి, ఆ ధ్వని కార్పొరేషన్లో వినిపించాలి, ఆ ధ్వని జిల్లా పరిషత్తులో వినిపించాలి. అప్పుడే ప్రజలకు న్యాయం జరిగిద్ది. ఇవాళ ఏంటి, రీజనల్ పార్టీస్లో ఏ ఎమ్మెల్యే అయినా కూడా ఒక్కలైనా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవాడిని చేయించండి. నేను మాట్లాడా, ఈ రోజు కూడా అసెంబ్లీలో రికార్డు ఉంది. నన్ను పిలిచి అడిగారు కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసే గారు, మస్తాన్ వాళ్ళు మన అధికారంలో ఉన్నావు, రోజు 4 క్వశ్చన్లు 3 క్వశ్చన్లు నీయే ఉంటానని చెప్పి చెబుతున్నారు మంత్రులు. అంటే ప్రజల అవసరాల కోసం మాట్లాడాల్సిన అవసరం ఉందండి. అధికారంలో ఉన్నప్పుడే చేయాలి, అధికారంలో లేనప్పుడు కదా మనం ఇబ్బంది పడాలి. వాళ్ళు అధికారంలో ఎందుకు చేయట్లేదు అనేటటువంటి మాట మాట్లాడినటువంటి పరిస్థితి.
కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా నన్ను ఆ రోజు పిలిచి, అయ్యా నువ్వు ప్రశ్నలు వద్దు, నీ కాన్స్టిట్యున్సీకి ఏం కావాలి చెప్పు అని చెప్పి ఎప్పటికప్పుడు కావాల్సినటువంటి ఫండ్స్ తీసుకొచ్చుకున్నటువంటి పరిస్థితి. నేను చూసాను, రికార్డ్స్ చూసాను సార్. అంటే నాకు తెలిసిన రికార్డ్స్ ఏంటంటే, ఇప్పుడు ఈ 10 years లో వర్క్ చేసిన వైసీపీ గవర్నమెంట్ లో కన్నా మీరు చేసిన వర్క్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయి కాన్స్టిట్యున్సీ. నేను అదే చెప్తున్నా, ఈ 10 సంవత్సరాలు కానీ ఇవాళ ఈ 5 సంవత్సరాలు కానీ ఛాలెంజ్ విసురుతున్నా. మంత్రులు కేంద్ర రోజు రాయపాటి సాంబశివరావు గారు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడుగా, 2 బ్రిడ్జీలు తీసుకొచ్చిందా తెలియదు దానికి. 2 బ్రిడ్జీలు ఎంపీకి సంబంధం లేకుండా తీసుకొచ్చారు. ఎమ్మెల్యే నాకున్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి సంబంధాల ద్వారా నందివేలు ఈ రోజు కూడా పూర్తి చేయాలి. దాన్ని ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తి అవ్వాలి సార్. ఆటోనగర్ పూర్తి చేశారు, ఆటోనగర్ పూర్తి కావాలి. డ్రింకింగ్ వాటర్ ఈ రోజు కూడా డైలీ 50,000 రూపాయలు పెట్టి నీళ్లు కొనుక్కుంటారు అక్కడ. వాళ్ళు కూడా మేము పోరాడుతూ ఉన్నాం. వీళ్ళకి చిటుక్కుమ వీళ్ళకి అసలు కొంచెం కూడా బాధ లేదు. ఇది పరిస్థితి. తప్పకుండా ఈ రోజు కూడా వాటి మీద పోరాడతాను. తప్పకుండా ఒక కార్యకర్తలే ప్రజల గొంతుగా, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ గొంతు తప్పకుండా ప్రజల పక్షాన ఉంటుందని చెప్పి తెలియదు. మీరు అప్పట్లో టికెట్ పోయినప్పుడు ఢిల్లీలో పనిచేసిన పనితీరు వల్ల తర్వాత మీకు ఉపయోగపడి ఆ పరిచయాలండి మీ ఫండ్స్ తీసుకోవడానికి. నాకు కాంగ్రెస్ లో ఉన్నటువంటి అధినాయకత్వం అందరితో పరిచయాలు ఉన్నాయి. దాంతో పాటుగా నా అవసరం నియోజకవర్గానికి అవసరం. గుంటూరు తూర్పు నియోజకవర్గం చాలా కష్టాల్లో ఉంది సార్. చాలా అలసత్వం, చాలా నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. దీనికి నిధులు అవసరం అని చెప్పి పోరాడి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కాబట్టి అన్ని ఫండ్స్ తీసుకురా. సార్ మీ స్టేడియం ఫండ్స్ ఏమైనా సార్? మరి ఆ స్టేడియం కి ఫండ్స్ వచ్చినాయి కానీ ఆ స్టేడియం ఇంతవరకు కనీసం పొద్దున కూడా వాకింగ్ చేయడానికి కూడా ఆ స్టేడియం కరెక్ట్ గా లేదు. నేను 2 రకాల ఫండ్స్ తీసుకొచ్చా స్టేడియానికి. ఒకటి 8.5 కోట్ల రూపాయలు స్టేడియం ముందు షాపింగ్ కాంప్లెక్స్ ద్వారా ఆదాయం. ప్లేయర్స్ వస్తే 11 రూములు కట్టించా, ప్లేయర్స్ ఎక్కడ బయట దిగకుండా ఉండటం కోసం. ప్లస్ కాంప్లెక్స్ చుట్టూ ప్లేయర్స్ ఉండేటటువంటి గ్యాలరీ, గ్రౌండ్, సింథటిక్ మామూలు గ్రౌండ్ క్లీన్ చేపించడం. ఇప్పుడు మన ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఉన్న గ్రౌండ్ మీరు శాంక్షన్ చేసుకున్నారు. సింథటిక్ ట్రాక్ 2009-14 ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని అడిషనల్ గా సింథటిక్ ట్రాక్ కోసం ఒక 5 లక్షలు డిమాండ్ చేశాం. అప్పుడు ఇచ్చినటువంటి జితేంద్ర సింగ్ గారు ఇచ్చినటువంటి డబ్బులు మేము దిగిపోయిన తర్వాత వస్తే ఆ డబ్బులు తీసుకెళ్లి నాగార్జున యూనివర్సిటీ స్పోర్ట్స్ కోసం పెట్టడం జరిగింది. వీళ్ళకి గుంటూరు నగరంలో బ్రహ్మానంద రెడ్డి స్టేడియాన్ని డెవలప్ చేయాలనేది ఏ కోసానా లేదు. ఎంతసేపటికి గుంటూరు కార్పొరేషన్ డబ్బులు తీసుకెళ్లి తూర్పు నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేస్తూ జానా బెత్తెడు ఉంటుంది ఎన్టీఆర్ స్టేడియం అని చెప్పి రాసుకోండి. జానా బెత్తెడు ఉంటుంది ఎన్టీఆర్ కంపేర్ అసలు దానికి ముందు దీని చిన్న వెలవెలబోద్ది. అదేంటంటే అది స్పోర్ట్స్ అథారిటీ కింద ఉంది, ఇది కార్పొరేషన్ కింద ఉండదు అంటది. కార్పొరేషన్ కింద ఉన్నా కూడా కార్పొరేషన్ లో ఉంది గ్రౌండ్. దానికి నువ్వు స్పోర్ట్స్ కండక్ట్ చేసుకోవడానికి లేదా అభివృద్ధి చెందడానికి నగరంలో ఉంది. దాన్ని డెవలప్ చేయకుండా కార్పొరేషన్ వాళ్ళు అధికార పార్టీలకు తొత్తులుగా మారితే ఇటువంటి పరిస్థితులు వస్తాయి. తప్పకుండా నేనున్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా కొత్త సంవత్సర సంబరాలు కానీ, క్రిస్మస్ సంబరాలు కానీ, సంక్రాంతి సంబరాలు కానీ బ్రహ్మానంద రెడ్డి స్టేడియంలో పెట్టేవాళ్ళం. ఇవాళ ఎందుకు అక్కడ పెట్టట్లేదని చెప్పి అడిగితే కూడా వీళ్ళ దగ్గర సమాధానం లేదు. మా ప్రజాప్రతినిధి కూడా దమ్ముండి వాళ్ళని తీసుకొచ్చేటటువంటి పరిస్థితి లేదు. సార్ మీరు అసలు అంటే అన్ని మంచి పనులు చేశారు కదా సార్. 2009 నుంచి 2014 దాకా కష్టపడ్డారు, మంచి పనులు చేశారు. మరి ఏమైంది సార్ 2014 ఎట్లా సడన్ గా ఎట్లా అంత డౌన్ ఫాల్ ఎట్లా కనపడింది సార్? మీరు ఓడిపోవడం కారణం అసలు ఏంటి సార్? ఇప్పుడు ఒకటి ఓడిపోవడానికి ప్రధానమైన కారణం మస్తాన్వలో లేకపోతే అది కాదు, రాష్ట్ర విభజన జరిగింది, కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్ పార్టీ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, కమ్యూనిస్టుల్లో సిపిఐ కానివ్వండి, అన్ని పార్టీలు రాష్ట్ర విభజన చేయమని చెప్పి ఉత్తరాలు కానీ వాళ్ళ యొక్క విల్లింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. సపోర్ట్ చేశారు రాష్ట్ర విభజన. ప్రణబ్ ముఖర్జీ గారి కమిటీ దగ్గర, చిదంబరం గారి కమిటీ దగ్గరికి వెళ్ళి చెప్పినటువంటి పరిస్థితి. ఒక అడుగు ముందేసి ఒక పెద్ద మనిషి 2 కళ్ళ సిద్ధాంతం అన్నాడు. మీరు ఏకపోతే గొంతు మీద కాలు పెట్టి తెలంగాణ నేను ఇస్తానన్నాడు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు సమన్యాయం అన్నాడు. మైసూరారెడ్డి గారిని పంపించి సిపిఐ వాళ్ళు విల్లింగ్ ఉన్నారు, సిపిఎం వాళ్ళు, ఎంఐఎం పార్టీ వాళ్ళు వ్యతిరేకించారు. రాష్ట్ర విభజన జరగకూడదు. సార్ మీరు అసలు అంటే విభజన ఎట్లా జరిగింది సార్? విభజన కారణాలు ఏంటి సార్? అసలు ఇప్పుడు 2000 నేను ఒక్కడనే ఓడిపోవడం అనేది కాదు, కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లి కుట్ర పన్ని
ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నంలో భాగమే ఎవరైతే రాష్ట్ర విభజన చేయాలని మీరు ఏకపోతే మీ గొంతు మీద కాలు పెడతానన్నటువంటి చంద్రబాబు నాయుడు, సమన్యాయం కావాలని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఇవ్వండి అని చెప్పినటువంటి సిపిఐ, వీళ్ళందరూ కూడా చిదంబరం గారి దగ్గర కమిటీ, ప్రణబ్ ముఖర్జీ గారి దగ్గరకు వచ్చి రాష్ట్ర విభజన చేయాలని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తులు పార్లమెంట్ లో సపోర్ట్ చేశారు. కానీ మేము అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర విభజన జరిగినందువల్ల దాని యొక్క ప్రభావం పూర్తిగా మా మీద పడింది. అయినా కూడా 2014 ఎన్నికల్లో ఉన్నటువంటి వాళ్ళలో ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి దానిలో గుంటూరు తూర్పు నియోజకవర్గం రాష్ట్ర వైడ్గా చాలా తక్కువ కాన్స్టిట్యూన్సీలు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఓట్లు వచ్చినాయి. దాంట్లో మన జిల్లాలో కాంగ్రెస్ గుంటూరు స్పెషల్ నియోజకవర్గం. ఆ రోజు చాలా మంది పోటీ చేశారు. కన్నా లక్ష్మీనారాయణ, నాదెండ్ల మనోహర్ గారు ఈ 2014 ఇక్కడి నుంచి పోటీ చేశారు. వాళ్ళందరికన్నా కూడా గుంటూరు తూర్పు నియోజకవర్గంలోనే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. 2009లో కూడా నేను పోటీ చేస్తే వీళ్ళిద్దరి మీద కూడా నాకే మెజారిటీ ఎక్కువ. మీరు 10,000 ప్లస్ మెజారిటీ వచ్చింది. 9,900 వచ్చినాయి. ఒకళ్ళకి 2,500, ఒకళ్ళకి 5,000 ఏళ్ళకి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్ర విభజన అంశం ప్రజల యొక్క సెంటిమెంట్తో ముడిపడిపోయింది. దాన్ని కాంగ్రెస్ పార్టీని దోషం చేయటం వల్ల ఓడిపోవటం జరిగింది. అది మస్తానులు ఓటం కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లటం వల్ల కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ లేకపోవటం వల్ల ఈ రాష్ట్రం మీరు చూడండి అప్పులమయమైపోయింది. ఇవాళకి 10 సంవత్సరాల్లో 13 లక్షల కోట్ల రూపాయల అప్పు. రాష్ట్ర సంపద ఎక్కడుంది? ఈ రోజు కూడా వచ్చిన రూపాయి కూడా అప్పులు కట్టేటటువంటి పరిస్థితి తప్ప రాష్ట్రంలో భావితరాలకి ఈ రాష్ట్ర ప్రజలకి ఏం ఉపయోగం జరిగిద్ది చెప్పమానండి. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నువ్వు దొంగ, నువ్వు అవినీతి పరుడు, నువ్వు దొంగ, నువ్వు అవినీతి, ఒకళ్ళు కేసులు పెట్టుకోవడం, అరెస్ట్ చేయటం, ఇది తప్ప రాష్ట్రానికి ఎక్కడ జరుగుతున్నాయి? వాళ్ళ వరకు వచ్చేటప్పటికేమో ఎన్నికల ముందేమో ఇబ్బిడిగా వాగ్దానాలు చేస్తారు. గెలిచిన తర్వాత ఒక్క పని కూడా పూర్తి చేయరు. ఇది రాష్ట్రానికి తీవ్రమైనటువంటి నష్టం జరగబోతోంది. రాష్ట్ర ప్రజలు మేలుకోవాలి. రాష్ట్ర వివత ప్రశ్నించడానికి నడుం బిగించాలి. దీన్ని తీసుకెళ్లాల్సిన అవసరం నీలాంటి యువకుడుగా నీ మీద కూడా. ఎందుకంటే ఇవాళ మేనిఫెస్టో తీసుకోమనండి, చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో తీసుకోమనండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో తీసుకోండి. ఏం చేశారు, ఎంతవరకు సఫలీకృతం? ఇప్పుడు కూడా ఉచిత బస్ కోసం ఇంకా సలహా సంప్రదింపుల మీద ఉంది. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ప్రజల యొక్క నమ్మకాన్ని మీద పాలన చేయట్లా. తమకున్న ధన బలంతోనో, తమకున్నటువంటి కుల బలంతోనో, తమకున్నటువంటి అబద్ధ మాటల ద్వారాగానో అధికారంలో ఉండటం కాదు. ప్రజలు కూడా దీన్ని ప్రశ్నించేటటువంటి తత్వం మొదలవ్వాలి. వాళ్ళు ఎంతసేపటికి కిందలో పేదరికంలో ఉన్నవాడిని ఏదో తాయిలంలాగా వాడిని చూపించడం, అధికారంలో రావటం, అధికారం యొక్క దాన్ని ఉపయోగించుకొని కోట్ల కొలది అవినీతి జరపటం, ఇంతవరకు యాక్షన్ లేదు. ఇప్పుడు అదాని అనేటటువంటి వ్యక్తి అమెరికాలో ఉన్నటువంటి కోర్టులో ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ కమిటీలకి ఇక్కడ ఇచ్చేటటువంటి దాని మీద 1750 కోట్లు ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చారని చెప్పినటువంటి పరిస్థితి. కోర్టులో ఫైల్ అయింది, ఛార్జ్ షీట్ లో పేరుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అవినీతి జరిగిందంటాడు. ఇంతవరకు మాట్లాడిన దాని మీద అదాని అంటే భయమా, మోడీ అంటే భయమా? లేదా అంతకుముందే కేసు వేశారు కదా సార్, ఇది అసలు వీళ్ళు అధికారంలో రాకముందే కేసు వేశారు. కేసు జరిగింది, అది జరిగింది. దాని మీద ఎంతవరకు పట్టించుకోవట్లేదు. టీడీపీ నాయకులే, ఇవాళ మినిస్టర్ గా ఉన్న టీడీపీ నాయకులు అప్పుడు కేసు వేశారు. ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి కోర్టులో కేసు వేశాడు. మరి ఇవాళ అధికారంలో ఉండి దాని మీద మాట్లాడరు. అంటే ప్రజలు ఏమన్నా కానీ, ప్రజలు ఏమైపోని, ప్రజల యొక్క డబ్బులు తీవ్రంగా నష్టం పని, అప్పుల బాలు కానీ, అంటే ఎంత దుర్మార్గం అంటే కంప్యూటర్ల పేరు మీద, లేదా ఏదో చిన్న పనుల మీద కొంతమంది ఐఏఎస్ అధికారులు దోపిడీ, కొంతమంది ఐపీఎస్ అధికారులు దోపిడీ, అధికారాన్ని అడ్డం పెట్టుకొని సామాన్య మానవుడి మీద, లేకపోతే రాజ్యాంగ చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి దాని మీద యువత మేలుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలు తమ గొంతు వినిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఏ విధంగా ఈ ఫుడ్ ఎంత అవసరమైందో అదే విధంగా ప్రశ్నించే తత్వం కూడా మొదలవ్వాలనేటటువంటిది నా ఆలోచన. నీకు భవిష్యత్తులో ఉంది, మంచి కుర్రవాడివి, మంచి దూరదృష్టి కలిగినటువంటి వ్యక్తి. యువతని చైతన్యవంతులను చేయి.
నిక్కచ్చిగా ఫుడ్డీలో కానీ ఎక్కడ మంచి ఫుడ్ ఉంటుందో రెస్టారెంట్లో కానీ కూర్చోబెట్టి మాట్లాడచ్చు. దానికి మంచి జరగాల, రాష్ట్రానికి మంచి జరగాల, రాష్ట్ర యువతకు మంచి జరగాల, రాష్ట్ర భవిష్యత్తు కూడా మంచి జరిగిద్దని చెప్పి నీ ద్వారా నేను ఆశిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి పెద్దవాళ్ళు మీ బ్లెస్సింగ్స్ అన్నీ ఉండి అసలు మీలాంటి వాళ్ళ గైడెన్స్, ఎందుకంటే మీ గ్రౌండ్ నుంచి వచ్చేది సార్. ఎందుకంటే బాగా డబ్బున్న ఫ్యామిలీస్ వచ్చేసి సడన్ గా రాజకీయాలు చేసి అలా కాదు మీది. అసలు మీకు కింద నుంచి వచ్చారు, గ్రౌండ్ తెలిసిన వ్యక్తి. మీలాంటి వ్యక్తులందరూ ప్రజలకి చెప్తే వాళ్ళు అర్థం చేసుకున్నారు. కొంచెం ఇప్పుడు డిఫాల్ట్ వచ్చింది సార్, కానీ కాంగ్రెస్ పార్టీ ఏదో ఖచ్చితంగా అధికారంలో నేనైతే నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీ ద్వారాగా, డబ్బులు ఒకటే కాదు, అంతిమం కాదు. డబ్బులు అనేటటువంటిది మైనర్ థింగు. డబ్బులతో ప్రజలను పాలించాలనుకోవటం అవివేకం. ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టించి దొడ్డిదారిన పాలకులు అవ్వాలనుకుంటున్న వాడు ఎవడు కూడా మీ పట్ల, మీ పిల్లల పట్ల, మీ రాష్ట్ర భవిష్యత్తు పట్ల చిత్తశుద్ధి ఉండదు. ఎంతసేపటి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని నడుపుతారు. దయచేసి ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాను. ఒక చిన్న డ్రింక్ కూడా సెట్ అయిపోద్ది. ఒక డ్రింక్ తీసుకుంటే అంత సెట్ అయిపోద్ది. మొత్తం అన్నీ కవర్ చేసాం. ఈ హోటల్కి వచ్చాం. సార్ కూడా చాలా బాగా సపోర్ట్ చేసి మనకు వీడియో ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. టైగర్ అంటే మన టైగర్ ఐ ఎలా ఉంటుంది అలా ఉంటుంది. బ్లూ కలర్ టైగర్ కానీ సార్